హిందువుల యొక్క మనోభావాల మీద గత ప్రభుత్వం చేసిన తప్పిదము వల్ల ఈ రోజున కోటాను కోట్ల మంది భక్తులు మనోభావాలు దెబ్బతిని పీఠాధిపతులు గాని మఠాధిపతులు గాని శ్రీ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహాప్రసాదమైన లడ్డును కల్తీ చేశారు అని నిర్ధారణతో అనేక మంది పీఠాధిపతులు మఠాధిపతులు కూడా వాళ్ళ యొక్క సందేశాలను పంపించడం కూడా జరుగుతున్నది. దానిలో ఒక పీఠాధిపతి గారు ఆయన ఒక స్వయంగా వాళ్ళు పంపించిన ఈ యొక్క మ్యాటర్ మీకు చదువుతానండి, ఒక్కసారి వినండి. ఇది ఒక పీఠాధిపతి గారు, అంటే ఆ పీఠాధిపతి గారు ఎవరయ్యా అంటే శ్రీ 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 షడగోప రామానుజ పెడజీరు స్వామి వారు ఈ లెటర్ని ముఖ్యమంత్రి వర్యుల వారికి విన్నవించుకున్నారు. ఒక్కసారి ఆ పీఠాధిపతి గారు పంపించిన ఆ యొక్క పత్రాన్ని మీకు చదువుతాను, వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మరియు వారి యొక్క మంగళాశాసనాలతో అని చెప్పి ఒక పత్రాన్ని వారికి సమర్పించడం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవంగా హిందువులు అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆరాధించే దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతినిత్యము అత్యంత పవిత్రమైన భావనతో నైవేద్యంగా సమర్పించే అన్నప్రసాదాలు గాని లడ్డు ప్రసాదాలు గాని కోటాను కోట్ల మంది భక్తుల ఆత్మవిశ్వాసాలకు ప్రతీకలుగా నిలిచాయి.